హాయ్ హలో నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. ఈరోజైతే సింపుల్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటి అంటే బ్రాయిలర్ చికెన్తో నాటుకోడి టేస్ట్ వచ్చే విధంగా చిక్కటి గ్రేవీతో సూపర్ టేస్టీ రెసిపీ అండి. గారెల్లోకి, పూరీల్లోకి, వడల్లోకి సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి తీరాల్సిందే అండి. చాలా చాలా టేస్టీగా ఉంది. అస్సలు మిస్ కాకండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు, కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. ఈరోజు అయితే 1 kg చికెన్కి అన్ని కొలతలు చెప్పబోతున్నా అండి. మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. నేనైతే 1 kg చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఈ కడిగిన చికెన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. అదేవిధంగా ఒక 4 టీ స్పూన్ల కారం అండి. 1/2 kgకి 1 టీ స్పూన్ చొప్పున వేసాను. మీరు స్పైసీగా తినేది ఉంటే ఇంకాస్త వేయండి. కొంచెం పసుపు వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ పచ్చి ధనియాల పొడి వేసానండి. మొత్తంగా 1.5 టీ స్పూన్ ఉప్పు తీసుకున్నాను. కొంచెం ఇప్పుడు చికెన్కి పట్టిస్తున్నాను. కొంచెం వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసేసుకొని చికెన్ మంచిగా కలిసే విధంగా వేళ్ళతో మసాజ్ చేస్తూ మంచిగా కలపాలండి. అంత కలిసిపోయే విధంగా కలపాలి. అప్పుడే చికెన్కి మంచి టేస్ట్ వస్తుందండి. ఇదంతా కలిపి ఒక 15-20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. అప్పుడే చికెన్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలు తరిగి వేసుకోవాలి. అదేవిధంగా పచ్చిమిర్చి ఒక 2 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు తరిగి వేసాను. మీకు నచ్చితే ఇంకాస్త పచ్చిమిర్చి వేసుకోవచ్చండి. ఉల్లిపాయలు మంచిగా వేగాలంటే కాస్త ఉప్పు వేసానండి. మొత్తంగా మాత్రం 1.5 టీ స్పూనే సాల్ట్ తీసుకున్నాను. చూసారా, ఇలా మంచిగా బ్రౌన్ కలర్ లోకి ఉల్లిపాయలు మారేంత వరకు చక్కగా వేపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ముందుగా మనం చికెన్ కి టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించాము. ఇప్పుడు 1 టీ స్పూన్ వేసుకున్నామండి. కొంచెం కసూరి మెంతి, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకొని తాలింపు అంతా మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేపుకోవాలండి. ఇప్పుడు 1 టమాటా చిన్న ముక్కలు తరిగి వేసుకోవాలి. టమాటా అయితే కొంచెం పెద్ద సైజు టమాటా వేసాను. చిన్న టమాటా అయితే 2 టమాటాలు కట్ చేసి వేసుకోండి. ఇవి హై ఫ్లేమ్ లో పెట్టి మంచిగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటాలు వేగిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ ఇందులో వేసేయాలి. హై ఫ్లేమ్ లోనే చికెన్ ఫ్రై చేయాలండి. ఒక 2-3 నిమిషాలు చక్కగా హై ఫ్లేమ్ లో ఫ్రై అయిన తర్వాత కొంచెము స్టవ్ ని సిమ్ లోకి మార్చాలి. సిమ్ లోకి మార్చి మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. అప్పుడే మూత పెట్టొద్దు, మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఇందులో ఒక చిన్న సైజు కొబ్బరి ముక్క, కొబ్బరి అండి, పూర్తి కొబ్బరి చిన్న సైజుది వేసాను ముక్కలు తరిగి. కొన్ని మిరియాలు, ఇలైచి, సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క వేసేసుకోవాలండి. కొన్ని ధనియాలు, 3 బాదాము, 4 కాజు కూడా వేసేసుకోవాలండి. ఇదంతా మూత పెట్టి చక్కగా పౌడర్ చేసేసుకోవాలి. వాటర్ వేయొద్దండి, పొడిగానే ఉంటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందండి. ఇలా పొడి వేసి పక్కన పెట్టేసుకొని ఒక్కసారి చికెన్ చూద్దామండి. ఇప్పుడు మనం చక్కగా చికెన్ అంతా ఆయిల్ బయటకు వచ్చేసి చక్కగా వేగిపోయిందండి. మంచి వాసన వస్తుందండి, వేగిన వాసన. అదే విధంగా లైట్ గా అడుగంటుతుంది. చూసారా, ఇలా లైట్ గా అడుగంటినప్పుడు కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఎక్కువ మాడనివ్వద్దు. నీరు రాలేదు చూడండి, మూత పెడితే నీరు వచ్చేస్తుంది. ఇలా డ్రైగా ఉన్నప్పుడు చికెన్ నీసు వాసన రాకుండా మంచి టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్నటువంటి మసాలా వేసేసుకోవాలి. మిగతా ఉప్పు వేసేసుకోవాలి. అదేవిధంగా 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. చికెన్ మునిగేంత వరకు. నీళ్ళు ఎక్కువ పట్టవు, చూసి జాగ్రత్తగా వేసుకోండి. మీకు మరీ సూపుగా కావాలంటే 2 గ్లాసుల వాటర్ వేయండి. కొంచెం చిక్కగా కావాలంటే 1.5 గ్లాస్ వేయండి. ఇలా అంతా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం కూడా మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. కానీ
సరిపోతుంది. స్పైసీగా తినే వాళ్ళు మాత్రం కాస్త చెక్ చేసుకొని అవసరం ఉంటే వేసుకోండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ రానివ్వాలండి. 3 విజిల్స్ తర్వాత వెయిట్ అంతా దిగిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాము. వెయిట్ అంతా దిగిపోయిందండి. మూత తీసి చూద్దాము కర్రీ ఎలా ఉంది ఏంటి అనేది. చూసారా ఎంత పర్ఫెక్ట్ గా అయిందో, సూపర్ గా ఉంది. చూస్తేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. చూసారా సూపర్ గా అయిందండి. ఒక్కసారి స్టవ్ ఆన్ చేసేసి కాసేపు మళ్ళీ ఉడికించామనుకోండి కర్రీకి మంచి రుచి వచ్చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు కొంచెము గరం మసాలా వేసాను. మరీ ఎక్కువ పట్టదండి. ఒక 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసేసుకొని చక్కగా కొత్తిమీర జల్లేసి ఒక్కసారి అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడం. ఈ కర్రీ అయితే చపాతీలోకి, రైస్లోకి, బగారా రైస్లోకి, అదేవిధంగా పూరీలోకి, వడల్లోకి, గారెల్లోకి సూపర్గా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయడం మర్చిపోద్దు. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.